ఎండిపోయింది అనుకున్న పిల్లల మర్రి మళ్లీ చిగురించింది. 700 ఏళ్ల తన ప్రస్థానం అంత సులువుగా ముగిసిపోదని నిరూపించింది. అయితే పిల్లల మర్రి పునరుజ్జీవానికి అటవీ శాఖ కీలక పాత్ర పోషించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో పిల్లల మర్రి వృక్షం ఉంది. దశాబ్దాలు కాదు, 7 శతాబ్దాల చరిత్ర దీని సొంతం. ఊడలు నేలను తాకిన చోట వేళ్లుగా మారి వృక్షంగా ఎదగడం దీని ప్రత్యేకత. ఇలా 4 ఎకరాలు విస్తరించి పిల్లల మర్రిగా ప్రసిద్ధిగాంచింది. పిల్లల మర్రి పర్యాటక ప్రాంతంగా మారడంతో దూర ప్రాంతాల నుంచి సైతం సందర్శకులు వచ్చేవాళ్లు. అయితే కొంతమంది ఊడలపైకి ఎక్కడం, బెరడుపై తమ పేర్లు చెక్కడం, ఊడలను తుంచడం వంటి పనులు చేసేవారు. ఇంకోవైపు మహావృక్షానికి చీడ పట్టింది. దీంతో కొమ్మలు పడిపోతూ ఊడలు తెగిపోతూ పిల్లల మర్రి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. చెదల వల్ల మరింత దెబ్బతింది. ఎండిపోతూ కూలిపోయే స్థితికి పిల్లల మర్రి చేరుకోవడంతో 2018 సెప్టెంబర్ నుంచి సందర్శకుల్ని అనుమతించడం మానేశారు అధికారులు. తర్వాత మహావృక్షాన్ని రక్షించే బాధ్యతను టూరిజం శాఖ నుంచి మహబూబ్ నగర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. దీంతో పిల్లల మర్రి సంరక్షణపై ఫోకస్ పెట్టారు. చెదల నివారణకు చర్యలు చేపట్టారు. సెలైన్ ఎక్కించారు. చెదలు పట్టిన కొమ్మల్ని తొలగించారు. కొన్ని చోట్ల పురుగుల మందుల్ని పిచికారీ చేశారు. ఈదురుగాలులు, భారీ వర్షాలకు మహావృక్షం దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. పెద్ద పెద్ద కొమ్మలకు దన్నుగా 6 నుంచి 20 అడుగుల ఎత్తుగల సిమెంట్ పిల్లర్లు ఏర్పాటు చేశారు. అధికారుల ప్రయత్నం ఫలించి కొత్త ఊడలు రావడం ప్రారంభమైంది. అయితే ఊడలు బలంగా భూమిలోకి దిగేందుకు పైపుల్ని ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే ఊడలకు సూర్యరశ్మి తగిలేలా పైపులకు రంధ్రాలు పెట్టారు. ఊడలు నేలను తాకిన చోట ఎరువులు వేశారు. దీంతో అవి బలంగా వేళ్లునుకున్నాయి. పైపుల్ని చీల్చుకుంటూ భూమిలోకి చొచ్చుకు వెళ్లడమే కాదు, వృక్షానికి దన్నుగా మారాయి. ఇది వరకు పిల్లల మరి చాలా డెవలప్ లేకుండే, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇంతవరకు పిల్లల మరి బంద్ ఉండే, చెట్టు మళ్ళీ పునర్జన్మ పోసుకొని చెట్టుని లోపల చూడడానికి పిల్లలని పెద్దలకి అందరికి అనుమతిస్తున్నారు. అలాగే పిల్లల మరిని ఇంకా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం స్వామి. మరి గత ఏడాదిలో మయూర్ పార్క్ వల్ల మా ఒక్క గ్రామంలో ఉన్న పిల్లల మరికి ఎటువంటి గుర్తింపు గిల్లా పోయింది స్వామి. మరి ఇప్పుడు మా పిల్లల మరిని అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మా పిల్లల మరికి పునర్జన్మ రావడం వల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రస్తుతం పిల్లల మర్రి చీడపీడలను జయించింది, పునరుజ్జీవం పోసుకుంది. దీంతో సందర్శకుల్ని అనుమతిస్తున్నారు అధికారులు. చెట్టును ఎవరూ ముట్టుకోకుండా రైలింగ్ ఏర్పాటు చేశారు. అలాగే చెట్టు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్, వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక పిల్లల మరికి సమీపంలో గల జింకల పార్కు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి పాలమూరుకు ఒక ప్రతీకగా మారిన పిల్లల మర్రి మళ్లీ జీవం పోసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.